హాయ్ అండి. ఈ కూరని మీరేమంటారో నాకు తెలియదు కానీ నేనైతే వంకాయ బెండకాయ బజ్జీ అంటానండి. వంకాయ బజ్జీ దాంట్లో బెండకాయలు కూడా కలిపి చేస్తే ఇంకా సూపర్ ఉంటుందన్నమాట. ఈరోజు నేను చూడండి కొద్దిగా బెండకాయలు, కొద్దిగా ఒక 4-5 వంకాయలు ఉన్నాయండి ఫ్రిడ్జ్లో. అవి ఇవి అన్నీ కలిపి ఈ రకంగా బజ్జీ చేశానండి. ఒక మామిడికాయ, ఒక 5-6 పచ్చిమిరపకాయలు, మళ్ళీ 4 టమోటాలు అన్నీ ముక్కలు కరిగి ఇలా కుక్కర్లో వేసేసానండి. నీళ్ళు కూడా ఏం పోయలేదు, జస్ట్ ఒక్క చుక్క నీళ్లు జల్లేసి పెట్టేస్తే ఆ టమోటాల్లో ఉండే నీటితో ఉడికిపోతుందండి. 4 విజిల్స్ రానిచ్చి చూడండి ఇలా మెత్తగా రుబ్బేసుకుంటే సూపర్ ఉంటుంది. దాంతో మామూలుగా కాస్త నూనెలో ఆవాలు, జీలకర్ర, తెల్లగడ్డలు కూడా కొట్టేస్తే బాగుంటుందండి. కానీ నేనైతే మా ఇంట్లో తినరు, అందుకే నేను వేయను. దాని బదులు ఇంగువ వేస్తానండి. కాస్త ఇంగువ, కాస్త పచ్చి కరివేపాకు వేసుకేసుకొని శుభ్రంగా తిరగమాత ఎత్తి దాంట్లో పోసేసుకుంటే ఇది చాలా బాగుంటుందండి. అన్నంలోకి అంత రుచిగా ఉంటుంది. పాతకాలంలో మా అమ్మ వాళ్ళు అంతా ఇలాంటి వంటలే ఎక్కువ చేసేవాళ్ళండి. ఆ రోజుల్లో పిజ్జాలు, బర్గర్లు ఇవి లేవు కదండి. ఈ వంకాయ బెండకాయ బజ్జీ అంటే అంత బాగా తినేవాళ్ళం. మీకు ఎలా నచ్చిందా చెప్పండి.